అండి అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? ఇదిగో మేమైతే ఈరోజు మిరప తోట కాడికైతే వచ్చినాం. మిరప తోట అలాగే అలసంద చెట్లు, టమాటా చెట్లు అయితే ఉన్నాయి ఈ తోటలో. వర్షాలు చేయబట్టయితే మొత్తం పూత పింద మొత్తం అయితే రాలిపోతుంది మిరప చెట్లు అయితే. అక్కడక్కడ మధ్యలో చాలా అంటే చాలా చెట్లు చచ్చిపోయినాయి. ఇంకా చాలా నష్టం వస్తుంది ఇట్లా అయితే. ఇగో ఈ అలసంద చెట్లు ఇందులో అయితే ఇప్పుడే కాత టైం ఇది, కానీ వర్షాలు చేయబట్టయితే మొత్తం పూత అంతా రాలిపోయి అయితే కాత అయితే ఏం లేదు ఎక్కువ శాతం వరకు. ఇక అలాగే ఈ చెట్లు ఏంది అని అంటే తోట పెట్టుకున్న వాళ్ళకైతే చాలా నష్టం. ఎందుకంటే చాలా పెట్టుబడులు ఉంటాయి తోట అంటే. అవి చిన్న ఇత్తనాలు పెట్టిన కాడికెళ్ళి అయితే కష్టపడాలి. ఇక టమాటా చెట్లు ఇప్పుడే పూత పింద పడే టైంకు మొత్తం పూత అంతా రాలిపోయి పింద అన్నదే అందులో లేదు. ఎందుకు అని అంటే ఈ వర్షాలు చేయబట్టే నష్టం. ఎందుకంటే వర్షం ఒక్కరోజు 2 రోజులతో పోయేది కాదు కదా, చాలా రోజుల నుండి కొడుతుంది. అందుకే ఇలా నష్టం వస్తుంది.